త్రిలోక్ విలాస్లో భువన్ను ఆపకుండా తిడుతూనే ఉంది రజిత. ఆమె నుండి ఎలా బయటపడాలో అర్థం కాక టాపిక్ డైవర్ట్ చేస్తూ పక్కనే ఉన్న సాగర్ వైపు చూసి, నువ్వింకా బయటకు వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నావ్? ఇదేమీ కూరగాయల మార్కెట్ కాదు, ఎవరు కావాలనుకుంటే వాళ్ళు లోపలికి రావడానికి అని అన్నాడు. నేనిక్కడ విల్లా కొనాలనుకున్నా కూడా లోపలికి రావడం కుదరదా? భువన్ కళ్ళలోకి సూటిగా చూస్తూ అన్నాడు సాగర్. అతని కళ్ళలో కాన్ఫిడెన్స్ చూసిన భువన్కి కొంచెం అనుమానం కలిగింది. దాంతో అతను ఆశ్చర్యంగా, నీ దగ్గర విల్లా కొనడానికి డబ్బుందా అని అడిగి పక్కనే ఉన్న అఖిల వైపు చూసి, అఖిల, నువ్వు సాగర్కి మనీ ఇచ్చి హెల్ప్ చేశావా అని అడిగాడు. మిస్టర్ భువన్, డోంట్ టాక్ నాన్సెన్స్. ముఖం చిరాగ్గా పెట్టింది అఖిల. అతని మాటలకు సాగర్ నవ్వి, టు బి ఫ్రాంక్, నీ ఫేస్, నీ స్టైల్ నాకు అస్సలు నచ్చలేదు, కానీ ఈ విల్లాలు మాత్రం బాగా నచ్చాయి. అందుకే నిన్ను ఈ కాసేపు భరించి ఒక విల్లా కొనాలని డిసైడ్ అయ్యాను. నువ్విక్కడ మేనేజర్వి కాబట్టి నీ చెత్త ఇన్వెస్టిగేషన్ ఆపి నీ దగ్గరున్న వాటిలో బెస్ట్ విల్లా ఏదో చూపించు అని అడిగాడు. ఆ మాటలు విని అఖిల, రజిత ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఏంటే, ఈ సాగర్కి లాటరీ ఏమైనా తగిలిందా ఏంటి? ఈ మధ్య డబ్బు మంచినీళ్ళలా ఖర్చు పెట్టేసి పాంప్లెట్స్ లా పంచిపెడుతున్నాడు. అఖిల చెవి దగ్గరకు వంగి గుసగుసగా అడిగింది రజిత. అదే నాక్కూడా అర్థం కావడం లేదు అన్న అఖిల వెంటనే ఏదో గుర్తొచ్చినట్లు, గుర్తొచ్చింది. ఈ మధ్య ఆ ఇండస్ట్రియలిస్ట్ కేదార్ను కలిశాడు కదా, సాగర్ అతని ఫ్రెండ్ కాబట్టి ఏదైనా హెల్ప్ చేస్తున్నాడు అని అంది. ఎంత ఫ్రెండ్ అయినా కోట్ల డబ్బు ఎవరు హెల్ప్ చేస్తారు చెప్పు అని అడిగింది. నిజమే, ఒకవేళ అప్పుగా ఇచ్చాడేమో తన అనుమానాన్ని చెప్పింది అఖిల. సాగర్కి జాబ్ గాని ఆస్తిపాస్తులు గాని లేవు, ఇంకా ఏం చూసి అప్పుగా ఇస్తారు? లాజిక్ మాట్లాడింది రజిత. సరే, కొంచెం సేపు వెయిట్ చేసి చూద్దాం ఇక్కడేం జరుగుతుందో, ఆ తర్వాత డైరెక్ట్ గా అతన్నే అడుగుదాం అంది అఖిల. సరే అని రజిత అనడంతో ఇద్దరూ సైలెంట్ గా చూడటం మొదలుపెట్టారు. సాగర్ తనను బెస్ట్ విల్లా చూపించమని అడగడంతో భువన్ పెద్దగా నవ్వి, నీ గురించి శైలజ ఆంటీ చెప్పింది నిజమే, నీకు గొప్పలు చెప్పుకోవడం చాలా బాగవచ్చు అని అంటూనే, సరే రా, నా దగ్గర ఉన్న బెస్ట్ విల్లా చూతూగాని, దాన్ని చూశాకైనా నీ స్థాయి ఏంటో నీకు అర్థమవుతుంది అంటూనే హాల్ మధ్యలో పెట్టి ఉన్న బిల్డింగ్ మోడల్ దగ్గరకు నడిచాడు. సాగర్ కూడా అతని వెనకే వెళ్లడంతో భువన్ ఆ మోడల్లో ఉన్న ఒక విల్లా మోడల్ చూపిస్తూ, ఈ విల్లాను మా దగ్గర స్టార్ ఆఫ్ ద స్కై అని పిలుస్తారు. ఇక్కడున్న అన్ని విల్లాలన్నింటిలో ఇదే అతిపెద్ద విల్లా, దీని రేట్ 25 కోట్లు అని చెప్పి సాగర్ వైపు తిరిగి, ఇప్పుడు చెప్పు, ఇంత డబ్బు పెట్టి నువ్వు విల్లా కొనగలవా అని అడిగాడు. సాగర్ ఏం మాట్లాడకుండా ఆ విల్లా మోడల్ వైపు పరీక్షగా చూశాడు. అతను సైలెంట్ గా ఉండటంతో భువన్ నవ్వి, నీ వల్ల కాదని చెప్పాను కదా, ఇక ఇప్పటికైనా బయలుదేరు అని అన్నాడు. నేను కొనలేనని ఎవరు చెప్పారు? వెంటనే అన్నాడు సాగర్. అది విన్న భువన్ వెంటనే ఆగి అతని వైపు చూసి, నీకు నేను చెప్పింది వినిపించలేదా? దాని వాల్యూ 25 కోట్లు, అయినా నువ్వు ఇంకా దాన్ని కొనగలననే అనుకుంటున్నావా అని అన్నాడు. సాగర్ అతని ప్రశ్నకు సమాధానం చెప్పకుండా తన వ్యాలెట్లో ఉన్న బ్లాక్ కార్డు తీసి పక్కనే ఉన్న లేడీ స్టాఫ్కిచ్చి, టోటల్ అమౌంట్ స్వైప్ చేయండి అని అన్నాడు. ఆమె వెంటనే కార్డ్ని స్వైప్ చేయడానికి వెళ్లబోతుండగా, ఆగు అన్నాడు భువన్. వెంటనే ఆమె అక్కడే ఆగిపోయింది. భువన్ చేతిలో ఉన్న కార్డ్ వైపు చూసి, మీరు ఇవాళే కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యారా? కంపెనీ ఎలా పనిచేస్తుందో మీకు తెలీదా? బ్లాక్ కార్డ్ మీద నేమ్ ఉందో లేదో చూసుకోకుండా ఎలా స్వైప్ చేస్తావ్ అని అడిగాడు. ఆ మాట విని తన చేతిలో ఉన్న కార్డ్ను చెక్ చేసింది ఆమె. నిజంగానే ఆ కార్డ్పై పేరు లేదని అప్పుడే ఆమెకు కూడా అర్థమైంది. అప్పుడు సాగర్ నవ్వుతూ, నువ్వు నిజంగా ఇంత తెలివి తక్కువ వాడవని అనుకోలేదు మిస్టర్ భువన్. కార్డ్ స్వైప్ చేస్తే అది వర్క్ అవుతుందో లేదో తెలీదా అని అన్నాడు. ఆ ప్రశ్నకు సమాధానంగా భువన్ ఏదో చెప్పబోతుండగా ఇంతలో అతని మొబైల్ రింగ్ అయింది. వెంటనే చేతిలోని ఫోన్ వైపు చూసుకున్న అతను పక్కకు వెళ్లి ఫోన్ మాట్లాడడం మొదలుపెట్టాడు. అప్పుడు సాగర్ ఆ అమ్మాయితో, మీ మేనేజర్ ఫోన్లో బిజీగా ఉన్నారు కాబట్టి మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, నా కార్డ్ స్వైప్ చేసి చూడండి, అది నిజమైతే మీరు ఫుల్ అమౌంట్ను అందులోనే స్వైప్ చేయొచ్చు అని చెప్పాడు. 25 కోట్ల విల్లాను పూర్తి డబ్బు చెల్లించి కొంటానని సాగర్ చెప్పడంతో అక్కడి వాళ్లంతా ఆశ్చర్యపోయారు. నిజంగా అదే జరిగితే మేనేజర్ కూడా తమను మెచ్చుకుంటాడని అనుకున్న ఆ అమ్మాయి, సరే ఒక్క నిమిషం సార్, నేను చేసి చూస్తాను అంటూ ఆమె స్వైప్ చేయడానికి వెళ్ళింది. అది చూసిన అఖిల ఇక ఆగలేనట్లుగా వెళ్లి, నీకు బ్లాక్ కార్డ్ ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగింది. బ్లాక్ కార్డ్ అందరి దగ్గర ఉండదని, అది రావాలంటే కొన్ని కోట్ల అమౌంట్ బ్యాంక్ అకౌంట్లో ఉండాలని, కొంతమంది స్పెషల్ కస్టమర్స్కి మాత్రమే ఆ ఫెసిలిటీ ఉంటుందని ఆమె ఎప్పుడో విన్నట్లు గుర్తు.
అందుకే ఆ కార్డ్ సాగర్ దగ్గర చూడగానే ఆమెకు షాకింగ్ గా అనిపించింది. అఖిల ప్రశ్నకు సాగర్ ఏదో చెప్పబోతుండగా ఇంతలో అక్కడికి వచ్చిన స్టాఫ్లోని అమ్మాయి ఉత్సాహంగా తన చేతిలోని ఉన్న కార్డును తిరిగి సాగర్ చేతికి అందిస్తూ మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు సారీ సార్ అని అంది. ఇట్స్ ఓకే. ఇంతకీ మీ పేమెంట్ పూర్తయిందా లేదా అని అడిగాడు సాగర్. ఎస్ సార్, పేమెంట్ మొత్తం సక్సెస్ఫుల్ అయింది. ఇక నుండి స్టార్ ఆఫ్ ద స్కై మీ సొంతమైనట్లే అని నవ్వుతూ చెప్పింది ఆ అమ్మాయి. ఆ బిల్ ఆమె చేతుల మీదుగా పేమెంట్ పూర్తవడంతో ఆ రోజు 25 కోట్ల రూపాయల విల్లాను అమ్మిన ఘనత ఆమెకే దక్కింది. అందుకే ఆమె పట్టరాని సంతోషంతో సాగర్ వైపు కృతజ్ఞతగా చూసింది. వెంటనే పక్కనే ఉన్న స్టాఫ్ అంతా ఒక్కసారిగా అమ్మాయి చుట్టూ చేరి, నువ్వు చెప్తున్నది నిజమేనా? అతను 25 కోట్ల విల్లా ఒక క్షణంలో కొనేశాడా? నిజంగానే ఆ కార్ట్లో అంత డబ్బుందా అంటూ ఆ అమ్మాయిని ప్రశ్నలతో ముంచెత్తారు. అవును, ఈరోజు నా జాబ్ హిస్టరీలోనే బెస్ట్ డే అని ఆమె సంతోషంగా చెప్పింది. ఇంతలో ఫోన్ మాట్లాడటం పూర్తి చేసిన భువన్ అక్కడికి వచ్చి సాగర్ వైపు చూసి, నువ్వేంటి ఇంకా ఇక్కడే ఉన్నావు అని అడిగాడు. నేను విల్లాను కొనా అని సాగర్ చెప్పబోతూ ఉండగానే భువన్ చెయ్యెత్తి అతన్ని ఆపుతూ, నీలాంటి వాడు కూడా మా విల్లాను కొనేస్తే ఇక మేం విల్లాలు అమ్ముకోవడమెందుకు? ఒకవేళ ఆ రోజే వస్తే నేను గుండు కొట్టించుకుంటాను అని ఆవేశంగా అన్నాడు. ఆ శపథం విని ఒక్కసారిగా అతని స్టాఫ్ అంతా నోరు తెరుచుకొని భువన్ వైపు చూశారు. సాగర్ నవ్వుతూ, ఈ మాట గుర్తుపెట్టుకో మిస్టర్ భువన్, నువ్వేం చెప్పావో ఇక్కడున్న వాళ్ళందరూ విన్నారు అని అన్నాడు. నేనేం చెప్పానో నాకు బాగా గుర్తుంది. కావాలంటే మళ్ళీ చెప్తాను. నీలాంటి వాళ్ళు ఇక్కడ విల్లా కొంటే నేను గుండు కొట్టించుకుంటాను అని మళ్ళీ చెప్పాడు భువన్. ఆ మాట విని రజిత పెద్దగా నవ్వుతూ, ఏమే అఖిల, ఈ బఫూన్ గాడ్ని ఇలా చూడడమే కష్టంగా ఉంది. ఇక గుండు కొట్టించుకుంటే చూడగలమంటావా అని అంది. ఇంతలో సాగర్ కార్డ్ స్వైప్ చేసిన అమ్మాయి ముందుకు వచ్చి భయంగా భువన్ వైపు చూసి, సాగర్ గారు ఇప్పటికే ఆ విల్లాను కొనేశారు సార్. వాట్? కమ్ అగైన్? అర్థం కానట్లుగా అడిగాడు భువన్. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.